పెయిన్ వస్తుంటే కూడా గివ్ అప్ ఇవ్వాలనిపిస్తుంది, బట్ ఇంకా పవర్తో చేసి ఆ ఫీలే వేరు. సో నా గురించి, ఈ ఛానల్ గురించి ఒక చిన్న లైన్లో చెప్పేస్తాను. సో బేసిక్గా ఈ ఛానల్లో ఈ చిన్న రెసిస్టెన్స్ బ్యాండ్తో ఫుల్ బాడీ వర్కౌట్స్ ఎలా చేయాలి అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ ఎలా గెయిన్ చేసుకోవాలి, మొబిలిటీ ఎలా గెయిన్ చేసుకోవాలి అని క్లియర్గా వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్, ప్లీజ్ డూ watch my videos, and if you really found my videos are really worth it, so please support me. This is me and my tricep before workout. So let's see how it goes after proper pump. So first thing, మీ ట్రైసెప్స్ని యాక్టివేట్ చేసుకోవాలి, మీ ఆర్మ్స్ని యాక్టివేట్ చేసుకోవాలి, మీ బ్లడ్ ఫ్లోని ప్రాపర్గా ఉంచుకోవాలి. సో మేక్ షూర్ దట్ వర్కౌట్కి ముందు కాసేపు ఇలా ఆర్మ్స్ని స్ట్రెచ్చింగ్ చేశారు. సో డూ లైక్ దిస్. సో చూద్దాం వర్కౌట్ తర్వాత నా బాడీ పంప్ ఎలా ఉంటుందో, నా ట్రైసెప్ పంప్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మనం చేసే వేరియేషన్ పేరు ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో మేక్ షూర్ దట్ మీ హ్యాండ్స్ గ్రిప్కి స్ట్రాంగ్గా స్టిక్ అయింది అని. అండ్ దెన్ లెట్స్ గో ఫర్ ద వర్కౌట్. లెట్స్ స్టార్ట్. పెయిన్ వస్తుంటే కూడా గివ్ అప్ ఇవ్వాలనిపిస్తుంది, బట్ ఇంకా పవర్తో చేసి ఆ ఫీలే వేరు. అండ్ దాట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్లే బాగానే పడుతుంది. సో ఇప్పుడు డైమండ్ పుషప్స్ చేద్దాం. సో చాలామందికి ఈ డైమండ్ పుషప్స్ చేయాలంటే భయం అనమాట. బికాస్ ఈ ఇండెక్స్ ఫింగర్ అండ్ ఈ థంబ్ ఫింగర్ దగ్గర ఉండాలి, ఆ స్టిక్ అయి ఉండాలని. సో మీరు డైమండ్ పుషప్స్ చేయాలంటే ఇవి రెండు స్టిక్ అయి ఉండాలని కాదు, can keep it far also. For beginners, push-ups, normal push-ups చేస్తూ క్లోజ్గా, ఇంకొంచెం క్లోజ్గా ట్రై చేయండి. సో బట్ డైమండ్ పుషప్స్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇనిషియలీ బాడీ వెయిట్స్తో మీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోండి. వెయిట్లని, ప్రోటీన్ షేక్స్ అని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, మైండ్ని స్ట్రెస్ చేసుకోవద్దు. చాలామంది బిగినర్స్ చేసే తప్పులు ఏంటంటే వెంటనే ప్రోటీన్ పౌడర్స్ కొనేస్తారు, జిమ్కి ప్యాకేజీలు కట్టేస్తారు, వెయిట్ లిఫ్ట్ చేస్తారు. బట్ ఇనిషియలీ మీ బాడీ వెయిట్స్తో పుషప్స్, స్క్వాట్స్, పులప్స్, ఇంకా డిప్స్, ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇలాంటివి మీ ఇంట్లోనే, అవుట్డోర్లో ఇలా ప్రాక్టీస్ చేస్తూ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను అలానే నా స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నా. ఇప్పుడు చేయబోతున్న వేరియేషన్ కూడా ట్రైసెప్ ఎక్స్టెన్షన్ కిందకే వస్తుంది, బట్ లిటిల్ డిఫరెంట్. సో కంపారిటివ్లీ ఇది కొంచెం ఈజీ అనమాట మనకు చేయడానికి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play. సో నెక్స్ట్ వేరియేషన్, మీ నెక్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఇదన్నమాట మన ప్రజెంట్ ట్రైసెప్ కండిషన్. ఫీల్ సాటిస్ఫాక్షన్. See you soon with next video, and love you all. Keep supporting me and do follow and subscribe, like this video, and మీకు తెలిసినవి కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఐ విల్ లెర్న్ ఇట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను టెక్స్ట్ చేయండి. అండ్ ఆల్సో నేను ఏదైనా తప్పు చేసినా ప్లీజ్ లెట్ మీ నో. ఐ మేక్ షూర్ దట్ ఇంకొకసారి అలాంటి తప్పులు చేయకుండా చూసుకుంటాను. అండ్ యా, లవ్ యూ గైస్. సీ యూ.